వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో ఏపీ డిఎస్సిలో వచ్చే తెలుగు కంటెంట్ అండ్ మెథడాలజీ ప్రాక్టీస్ బిట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా 4వ తరగతి తెలుగు వాచకం నుండి వచ్చే ప్రాక్టీస్ బిట్స్ తెలుసుకుందాం. గాంధీ మహాత్ముడు పాఠ్యభాగ రచయిత బసవరాజు అప్పారావు. గాంధీ మహాత్ముడు పాఠం ఈ ప్రక్రియకు చెందినది. గేయ ప్రక్రియ. క్రింది వారిలో ఎవరి యొక్క గీతాలు జాతీయోద్యమ కాలంలో ప్రజలను గాఢంగా ప్రభావితం చేశాయి? బసవరాజు అప్పారావు. స్వస్తి అనే పదానికి అర్థం శుభం. తేనెల తేటల మాటలతో అనే పాఠంను రచించినది ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ. క్రింది వారిలో తెలుగులో అనుభూతి కవిత్వానికి ప్రతినిధి? ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ. అనుభూతి గీతాలు అనేది ఎవరి కవితా సంపుటి? ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ. క్రింది వారిలో ఒక జాతక కథ? తెలివైన దుప్పి. మోసగాళ్ళుంటారు, వాళ్ళ మాయలో పడకూడదు, ఆశ ప్రమాదాల్లోకి నెడుతుంది అని తెలియజేయడమే ఉద్దేశం కలిగిన ఈ పాఠ్యభాగం. తెలివైన దుప్పి. గోపాల్ తెలివి పాఠ్యభాగంలోని జయచంద్రుడు ఏ దేశరాజు? మాల్యా. గోపాల్ తెలివి పాఠంలో గోపాల్ ఒక విదూషకుడు. కంటి నఖలాండ కర్త నదికుని గంటి, కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి గంటి. ఈ పంక్తులు ఏ పాఠంలోనివి? చూడగంటి. క్రింది వాటిలో తాళ్లపాక అన్నమయ్య బిరుదు? పద కవితా పితామహుడు. తాళ్లపాక అన్నమయ్య ఎన్ని సంకీర్తనలు రాశాడని ప్రతీతి? 32,000. విందు పాఠ్యభాగంలో తల్లి గురించి ఆలోచించి పదార్థాలు జాగ్రత్తగా మూటకట్టుకుని తెచ్చినవారు? చంద్రుడు. దేశమును ప్రేమించుమన్నా అనే గేయం ఏ ఛందస్సులో కలదు? ముత్యాల సరాలు. దేశమును ప్రేమించుమన్నా పాఠ్యభాగ రచయిత ఎవరు? గురజాడ అప్పారావు. క్రింది వారిలో లవణరాజు కళ గేయ రచయిత? గురజాడ అప్పారావు. క్రింది వాటిలో కన్యాశుల్కం అనేది ఒక నాటకం. క్రింది వాటిలో ఉన్న ఒక కథానికను గుర్తించండి. పుష్పలావికలు. క్రింది వాటిలో శివాజీ తండ్రి పేరు గుర్తించండి. శంభోజీ. శాతవాహన శకము లోపల శాంతి పాఠము నేర్పితమ్మా. పై పంక్తులు గల గేయం? తెలుగు తల్లి. సాహిత్య సంపద అనేది ఎవరి రచన? పిల్లల మర్రి వెంకట హనుమంతరావు. రావూరి భరద్వాజ గారు క్రింది ఏ జిల్లాలో జన్మించారు? గుంటూరు. డాక్టర్ రావూరి భరద్వాజ గారి తొలి కథ క్రింది వానిలో ఏది? విమల. రావూరి భరద్వాజ గారు రచించిన పిల్లల కథలు సుమారు ఎన్ని? 43. క్రింది వానిలో రావూరి భరద్వాజ గారు పొందని పురస్కారం? పద్మభూషణ్. రావూరి భరద్వాజ గారి ఏ నవలకు 2012లో జ్ఞానపీఠ పురస్కారం లభించింది? పాకుడు రాళ్ళు. పరివర్తన పాఠంలో బద్ధకస్తుడైన వారు ఎవరు? రాము. రానున్నది వానాకాలం, అసలే నాకు గూడు లేదు, శ్రమించి గూడు కట్టుకుంటానని పరివర్తన పాఠంలో పలికినది ఎవరు? కాకి. క్రింది వారిలో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం దగ్గర చంద్రపాలెంలో జన్మించిన వారు వింజమూరి శివరామారావు. క్రింది వారిలో కళాప్రపూర్ణ బిరుదు కలిగిన వారు? వింజమూరి శివరామారావు. క్రింది వాటిలో
మహాభారతం నుంచి తీసుకున్న పాఠం. ఉపాయం. మన ప్రతిభా పాటవాలే మనల్ని ఉన్నత స్థానానికి చేరుస్తాయి అని తెలియజేయడమే ఉద్దేశం గల పాఠ్యభాగం. ఉపాయం. క్రింది వారిలో కర్నూలు జిల్లా అవుకులో జన్మించిన వారు. అవధాని రమేష్. 3 మంచి కథలు అనే రచన క్రింది వారిలో ఎవరిది? అవధాని రమేష్. సత్యమహిమ అనే పాఠ్యభాగం దేని నుంచి తీసుకోబడింది? గుజ్జనగూళ్ళు. తత్తరం అనే పదానికి అర్థం. గాబరా. ఓ చిలువిన డాష్ ఆ ముద్దిన చెలువిన ముద్దిన మక్కల్లే డాష్. ఈ పంక్తులు ఏ గేయానికి సంబంధించినవి? కన్నడ గేయం. క్రింది వాటిలో ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకం నుండి తీసుకోబడిన పాఠం. కన్నడ గేయం. రంజాన్ పండుగకు గల ఇంకొక పేరు ఈద్. రంజాన్ నెలలో సూర్యోదయానికి సుమారు గంటన్నర ముందే భోజనం చేస్తారు. దీనిని ఇలా అంటారు, సహరి. మన్ను తిన్న పాములాగా అనే జాతీయాన్ని ఈ అర్థంలో ఉపయోగిస్తారు. కదలక మెదలక. ఒక వాక్యంలో నామవాచకం యొక్క రంగు, రుచి, స్థితిని తెలియజేసే పదాలను ఇలా అంటారు. విశేషణం. నిమ్మకాయకు పుల్లని రుచి ఉంటుంది. ఈ వాక్యంలో పుల్లని అనేది విశేషణం. క్రింది వాటిలో ఒక సాంప్రదాయ జానపద గేయం. గొబ్బిళ్ళ పాట. ధనికుడి లోభం దరిద్రుని దానం అనునది ఒక సామెత. క్రింది వానిలో అవధాని రమేష్ గారి రచన కానిది? మొక్కుబడి. రంజాన్ నెలలో ముస్లింలు చేసే ప్రత్యేక ప్రార్థనలను ఇలా అంటారు, తరావిహ్. ధనము కూడబెట్టి దానంబు చేయక. ఈ పద్యపాదం ఏ శతకంలోనిది? వేమన శతకం. పరుల కొరకే నదులు ప్రవహించు గోవులు డాష్. ఈ పద్యపాద రచయిత జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు. మొదలు చూచిన కడు గొప్ప పిదప కురుచ డాష్. ఈ పద్య రచయిత ఎవరు? ఏనుగు లక్ష్మణ కవి. మతములెన్నియున్న మానవత్వమొక్కటే. ఈ పద్యం గల శతకం. నార్లవారి మాట. ఇక్బాల్ బంతి ఆట ఆడుతున్నాడు. ఈ వాక్యం ఏ కాలానికి చెందినది? వర్తమాన కాలం. ఇక్బాల్ బంతి ఆట ఆడుతున్నాడు. ఈ వాక్యం ఏ కాలానికి చెందినది? వర్తమాన కాలం. త్రిపురనేని రామస్వామి గారు రచించిన పురాణం. సూత పురాణం. క్రింది వాటిలో త్రిపురనేని రామస్వామి చౌదరి గారి బిరుదు? కవిరాజు. ఈ క్రింద ఇవ్వబడిన పాఠాలలో చిన్నైసూరి రచించిన నీతి చంద్రికలో నుంచి తీసుకోబడినది? పేను నల్లి. మొక్కపాటి నరసింహశాస్త్రి గారు ఏ జిల్లాలో జన్మించారు? పశ్చిమ గోదావరి. మొక్కపాటి నరసింహశాస్త్రి గారు రచించిన బారిస్టర్ పార్వతీశం ఎటువంటి నవల? హాస్య నవల. వేమూరి పార్వతీశం గారి జన్మస్థలం? మొగలితుర్రు. బారిస్టర్ పార్వతీశం పాఠ్యభాగం ఏ కథనంలో సాగుతుంది? ఉత్తమ పురుష. కేకి అనే పదానికి అర్థం? నెమలి. ఒక సంవత్సరానికి ఎన్ని కార్తెలు ఉంటాయి? 27. తెలుగు పూలు శతకకర్త? నార్ల చిరంజీవి. క్రిందివానిలో పశువుల పండుగగా పిలువబడేది? కనుమ. నువ్వు నాకు ప్రాణంతో సమానం అని ఎవరు ఎవరితో అన్నారు? పేను నల్లితో. పార్వతీశం టైలర్ హై స్కూల్లో 5వ ఫారం వరకు చదువుకున్నాడు. ఈ వాక్యంలో 5వ ఫారం అంటే ఎన్నో తరగతి?
10వ తరగతి. ఒక్కొక్క తెలుగు నక్షత్రానికి ఎన్ని పాదాలు? 4 పాదాలు. అత్యాస పాఠ్యభాగానికి మూలం. పంచతంత్రం. క్రింది వానిలో గుర్రం జాషువా రచన కానిది? క్రీస్తు వార్త. క్రింది వానిలో జాషువా బిరుదు కానిది? క్రింది వానిలో జాషువా బిరుదు కానిది? కవితావతంస. గుర్రం జాషువా గారి ఏ రచనకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది? క్రీస్తు చరిత్ర. షానామా అనే గ్రంథమును రచించినది? పిరదౌసి. బిరుదురాజు రామరాజు గారు ఈ జిల్లాలో జన్మించారు? వరంగల్. బిరుదురాజు రామరాజు గారి రచన? జానపద రామాయణం. క్రింది వారిలో కవి, నవలాకారుడు, కథకుడు, చిత్రకారుడు ఎవరు? అడవి బాపిరాజు. 1000 ఏళ్ల కవినోయ్ గేయంలో ఎవరిని ఆంధ్రకవిగా కీర్తించారు? భవభూతి. అడవి బాపిరాజు రచన కానిది? నారాయణ వర్మ. కందిరీగ కిటుకు కథలోని పాత్రలు? కందిరీగ, ఏనుగు, సింహం. ఆంధ్రాభ్యుదయం అనునది వీరి రచన? పిల్లల మర్రి వెంకట హనుమంతరావు. వాళ్ళు పుట్టింది స్నేహితులతో హాయిగా ఆస్వాదించేనే తప్ప నువ్వు గుర్తుకు రాలేదమ్మా అని విందు పాఠంలో అన్నదెవరు? సూర్యుడు. గోపాల్ తెలివి పాఠంలో ఢిల్లీ సుల్తాన్ అడిగిన వింత ప్రశ్నలు ఎన్ని? 2. మోసగాళ్ల మాయలో పడకూడదు, ఆశ ప్రమాదాల్లోకి నెడుతుంది అని తెలియజేసే పాఠ్యభాగం? తెలివైన దుప్పి. క్రింది పాఠాలకు సంబంధిత ప్రక్రియలతో జతపరచండి. CDBA పరివర్తన కథ, సత్యమహిమ గేయ కథ, బారిస్టర్ పార్వతీశం కథనం, రాజు కవి పద్య కథ. క్రింది పాఠాలకు సంబంధిత ప్రక్రియలతో జతపరచండి. CDBA క్రింది పాఠాలను ప్రక్రియలతో జతపరచండి. BADC క్రింది పాఠాలను సంబంధిత ఇతివృత్తాలతో జతపరచండి. CDAB క్రింది పాఠాలను సంబంధిత ఇతివృత్తాలతో జతపరచండి. BADC బోధిసత్వుడు ఏ జంతువుగా జన్మించాడు? దుప్పి. కందిరీగ కిటుకు పాఠంలో కందిరీగ ఎవరికి బుద్ధి చెప్పింది? ఏనుగు. పరుగున వచ్చి ద్రోణునికి ఎవరు పాదాభివందనం చేశారు? అర్జునుడు. అనూష, ఆదిత్య ఎవరిని వెతుక్కుంటూ ముగ్గుల పోటీ దగ్గరకు వచ్చారు? అత్తమ్మ. చంద్రగిరి భామల్లారా అనే సంబోధన ఈ పాఠంలో ఉన్నది. గొబ్బిళ్ళ పాట. ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.